హాయ్ ఫ్రెండ్స్, నిన్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్తో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కూడా నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ను నిన్న విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి పాత వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొత్త వాళ్లకు అప్లై చేసుకోవడానికి ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులకైతే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక వయోపరిమితి గురించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచడం జరిగింది. 44 ఏండ్ల నుంచి 46 ఏండ్లకు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 46 ఏండ్ల వరకు ఉన్న అభ్యర్థులు ఆయా పోస్టులకు అర్హులేనని సర్కారు వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 5 ఏండ్లు, దివ్యాంగులకు 10 ఏండ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు 3 ఏండ్లు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు రెగ్యులర్ సర్వీస్ కాలంపై ఆధారపడి 5 ఏండ్ల వరకు సడలింపును అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 11 కేంద్రాల్లో డిఎస్సి రాత పరీక్షలను సిబిటి విధానంలో నిర్వహించాలని సర్కార్ ప్రకటించింది. 1 మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, అలాగే దాంతోపాటు నల్గొండ, సంగారెడ్డిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. జిల్లాల వారీగా, కమ్యూనిటీ, మీడియం వారీగా ఖాళీల వివరాలతో ఇన్ఫర్మేషన్ను ఈ నెల 4వ తేదీన వెబ్సైట్లో ఉంచుతామని అధికారులు పేర్కొనడం జరిగింది. అన్ని జిల్లాల్లో 100కు పైనే పోస్టులు ఉండడం జరిగింది. డిఎస్సి ద్వారా 33 జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అత్యధికంగా హైదరాబాద్లో 878 పోస్టులు ఉండగా అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 93 పోస్టులు ఉన్నాయి. ఒక పెద్దపల్లి మినహా అన్ని జిల్లాల్లోనూ 100కు పైగా పోస్టులు ఉన్నాయి. 26 జిల్లాల్లో 200కు పైగా పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్జిటి పోస్టులు భారీగా పెరిగాయి. జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఈ కింద ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ మొత్తం పోస్టులు 324, జనరల్ అలాగే స్పెషల్ కలుపుకొని మొత్తం 324, భద్రాద్రి కొత్తగూడెం 447, హనుమకొండ 187, హైదరాబాద్ 878, జగిత్యాల 334, జనగామ 221, భూపాలపల్లి 237, జోగులాంబ గద్వాల 172, కామారెడ్డి 506, కరీంనగర్ 245, ఖమ్మం 575, ఆసిఫాబాద్ 341, మహబూబాబాద్ 381, మహబూబ్ నగర్ 243, మంచిర్యాల 288, మెదక్ 310, మేడ్చల్ 109, ములుగు 192, నాగర్ కర్నూల్ 285, నల్గొండ 605, నారాయణపేట 279, నిర్మల్ 342, నిజామాబాద్ 601, పెద్దపల్లి 93, సిరిసిల్ల 151, రంగారెడ్డి 379, సిరిసిల్ల 151, రంగారెడ్డి 379, సంగారెడ్డి 551, సిద్దిపేట 311, సూర్యాపేట 386, వికారాబాద్ 359, వనపర్తి 152, వరంగల్ 301, యాదాద్రి 277, మొత్తంగా కలిపి 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది మెగా డిఎస్సికి సంబంధించి వివరాలు. దీనికి సంబంధించి జిల్లాల వారీగా కమ్యూనిటీ అలాగే మీడియం ఖాళీల వివరాలతో ఇన్ఫర్మేషన్ను ఈ నెల 4వ తేదీన వెబ్సైట్లో ఉంచుతామని అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే విఆర్ఓ కారుణ్య నియామకాలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. 178 మందిని నియమించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించడం జరిగింది. విఆర్ఓలో కారుణ్య నియామకాలకు సంబంధించి సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 178ని
178 మందిని నియమించనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జానపద కళాకారుడు, జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. అనారోగ్యంతో స్వగృహంలోనో తుదిశ్వాస, గబ్బర్ సింగ్ పాటతో ఫేమస్ అయిన వడ్డేపల్లి శ్రీనివాస్ అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది. 2012లో ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్గా ఆయన ఫిలింఫేర్ అవార్డు సాధించడం జరిగింది. జానపద కళాకారుడు వడ్డేపల్లి శ్రీనివాస్ నిన్న ఆయన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన మెగా డిఎస్సికి సంబంధించి అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వార్తలను అయితే మీ ముందుకు తేవడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.